పెళ్లి అంట, నా పెళ్లి ఎట్లుంటది చెప్పండి? మినిమం ఉంటుంది అనండి. ఎవరిది? నాకు పెళ్లి ఫిక్స్ అయింది, ఏమైతే కాదబ్బా. మొన్న మేడం గారు ఒక చిన్న ఫ్రాగ్రెన్స్ డబ్బా ఇచ్చి కెఫే హైదరాబాద్లో ఈ క్యూట్ నోట్ రాసి ప్రపోజ్ చేశారు. ఇదే సాక్ష్యం. చెప్పాలంటే పెద్ద హిస్టరీ అది. వెంకట్తో ఇప్పుడు న్యూ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ వెంకట్ నా లైఫ్లోకి వచ్చినందుకు. ఇది గాడ్స్ గ్రేస్ అనొచ్చు. ఐఎమ్ వెరీ లక్కీ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ హీఈస్ ఆల్సో వెరీ లక్కీ బికాస్ నేను వస్తున్నందుకు వెంకట్ లైఫ్లోకి. లెట్ us స్టార్ట్ అవర్ న్యూ జర్నీ విత్ హ్యాపీ వైబ్స్. మేము 20 సంవత్సరాలు జాయింట్ ఫ్యామిలీగా ఉన్నాం. అది కలిసి మెలిసి అందరితోటి చాదోడు అదే మంచిగా నవ్వుతోటి ప్రేమ అంటేనే అందరికి వాణి అంటే ప్రేమ. మంచిగా మా గురించి ఆలోచిస్తుంది చాలా. ఏదైనా కావాలన్నా కూడా ఇబ్బంది పెట్టకుండా తనంతా తను చేసుకుంటుంది పని. మళ్ళీ ఒకటి మా మమ్మీ డాడీకి ఇబ్బంది కలగద్దు, ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా మంచిగా ఉంటుంది. మస్త్ అండర్స్టాండింగ్. సో షీ లైక్స్ మీ యాజ్ ఐ యామ్. సో ఐ లైక్ దట్. చేంజ్ అవ్వమని అడగదు, తను అవసరం ఉంటే చేంజ్ అవుతుంది. అబ్బాయి చాలా మంచి ప్రేమ మనిషి, ఫస్ట్ క్లాస్ అనిపిస్తుంది. చాలా సంతోషం అవుతుంది. మాకు సంతోషం అవుతుంది, మాకు యూఎస్ఏ కాదు సంతోషం అవుతుంది అంతే. అబ్బాయే మాకు మంచిగా హ్యాపీ, వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగుంది. That's my girl.
హ్యాపీగా ఉంటా అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. నా స్వీట్ మెమరీ ఏంటంటే ఫస్ట్ టైం వెంకట్ని చూసినప్పుడు హీస్ వెరీ కేరింగ్, హీస్ వెరీ లవ్లీ, హీ విల్ మింగిల్ విత్ ఎవ్రీ వన్. తమ్ముడు గారికి చెప్పేది ఏంటంటే మా బిడ్డ ఇక్కడ మంచిగా గారాబంగా పెరిగింది, అదే విధంగా వాళ్ళిద్దరూ మంచి సుఖ సంతోషాలు ఉండాలని నా కోరిక. బేసికలీ నిక్కన్న అంటే మాకు ఫస్ట్ గుర్తొచ్చేది వర్డ్ అల్లరి. ఫుల్ ఆన్ అల్లరి ఉంటాడు నిక్కన్న. నిక్కన్న ఉంటే ఇంకా అక్కడ ఉన్నంత ప్లేస్ అంతా ఫుల్ ఆగం ఆగం అల్లరి అల్లరి అవుతుంది.